हरे कृष्णा. హరే కృష్ణ. కొద్దిగా నెట్లో ప్రాబ్లం ఉండేసి కొంచెం సమస్య అవుతుంది. ఐ థింక్ ఇప్పుడు మీకు క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటాను. విశాల్ ప్రభు, ఇజ్ ఇట్ క్లిयर? नो प्रॉब्लम ना? ओके ओके फाइन. सो मैं कंटिन्यू कर रहा हूँ. अगर कुछ प्रॉब्लम हुआ तो फिर तब मैं नया लिंक क्रिएट करूँगा. ओके, आई एम स्विचिंग ऑफ द मोबाइल. Okay, thank you so much. There was some internet issue. I think it should not create another problem. Sorry. కొంచెం ప్రాబ్లం ఉండే నెట్లో. సో మనం కీర్తనతో స్టార్ట్ చేద్దామంటే వెంటనే విల్ హ్యావ్ లిటిల్ షార్ట్ కీర్తన్. జయ రాధా మాధవ కుంజ విహారీ, జయ రాధా माधव कुंज विहारी, गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदानंदन व्रज जनरंजन, यशोदानंदन व्रज जनरंजन, यमुना तेरा वनसारी, यमुना तेरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे,
Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare श्रील प्रभुपाद की समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. తో మనము ఇప్పుడు మంగళాచరణ చేసుకొని భగవద్గీతని ఆరంభిద్దామంట. చర్చ పారాయణం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత పారాయణ చర్చకి. సో నిన్న మనం చూసాము, మీకు గుర్తుందనుకుంటాను,
కృష్ణుడు అర్జునుడికి ఎలా ఒక వ్యక్తి కర్మకాండ నుంచి కర్మయోగ వరకు ఎలా ఉన్నతిని సాధించగలడు, దానికోసం అని ఆయన దాని యొక్క శాస్త్రాన్ని, తత్వాన్ని, ఆయన ఎలా ఈ సృష్టిని నిర్మించాడో, మనందరిని నిర్మించాడో, అలాగే దాంతో పాటే దేవతలతో పాటు, ఈ ప్రకృతితో పాటు, జీవులతో పాటు ఒక వ్యవస్థ, ఒక యజ్ఞంని సృష్టించాడు. అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం నిన్న చర్చించుకున్నాము. అందుకని మనమందరం కూడా ఎలా మనము ఈ యజ్ఞం ద్వారా ఒకవేళ మీకు ఎన్ని భౌతిక కోరికలు, ఇచ్చలు, ఆకాంక్షలు ఉన్నా ఈ యజ్ఞం ద్వారా మీరు ఆ భౌతిక కోరికలను కూడా తీర్చుకుంటూ మీ మనస్సుని శుద్ధపరచుకోవచ్చు. అలా మనసు శుద్ధమైన తర్వాత నిష్కామ కర్మయోగాన్ని మీరు పాటించవచ్చు. సో ఎవరో నన్ను పొద్దున అడిగారు, ప్రభుజీ మీరు ఒకసారి సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్, ఈ యొక్క యజ్ఞ చక్రాన్ని వర్ణిస్తారా మళ్ళీ అని. నిన్న చెప్పాము, మనం చర్చించుకున్నాము. సో జస్ట్ అదొకటి ఒకసారి 2 minutesలో చూసుకుందామంటే మీరే నాకు ఆన్సర్లు చెప్పాలి. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను, మీరు దాన్ని కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో భగవంతుడి నుంచి స్టార్ట్ చేస్తాం. మనము ఎలా పాపాల నుంచి ముక్తి చెందాలి అనే విషయాన్ని మనం స్టార్ట్ చేస్తాము 13వ శ్లోకం నుంచి. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషే. మనం ఏదైతే మనం తినాలనుకుంటామో ముందు అవి మనం ఆ భోగాన్ని తయారు చేసిన తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. అప్పుడేమవుతుంది, ఆ భోగం అలా నైవేద్యం పెట్టిన తర్వాత దాని ప్రసాదాన్ని మనం గ్రహిస్తే అప్పుడు మనకు దాని ద్వారా అలా ప్రసాదం తీసుకున్న ద్వారా మనకి పాపము కలగదు, మరియు మనకు మన హృదయం శుద్ధి అయ్యి మెల్లిగా మనము ఈ భక్తి జీవనంలో ఉన్నతి పొందుతాము, ప్రగతి సాధిస్తాము. సో ఇప్పుడు ఈ సైకిల్ మనం కంప్లీట్ చేయడానికి ఫస్ట్ మనం చూసాము, అంటే మనకి జీవులందరికీ ఈ భగవంతుడికి నైవేద్యం అర్పించడానికి భోగ కోసం మీకు ధాన్యాలు కావాలి, అవునా? సో ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు స్టార్ట్ క్వశ్చన్స్. సో మీరు నాకు చెప్పాలి, ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు చెప్పగలరు? ధాన్యాలు మనకి లభ్యమవుతాయి, పంటలు ఎలా పండుతాయి, దానికి కావాల్సింది ఏమిటి? సో ఇదన్నమాట. ఇక్కడ నుంచి మీరు చెప్పాలి. గుడ్. వర్షాలు, వెరీ గుడ్. వర్షం అనేది ఆన్సర్ అండి. పర్జన్యాన్ని ఇక్కడ మనకి సంస్కృతంలో ఇచ్చారు. పర్జన్యం ద్వారా, వర్షాల ద్వారా ఇది మనకు సంభవం. మరి వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వర్షాలు కురుస్తాయి? ఎప్పుడైతే మనము ఏం చేస్తే వర్షాలు కురుస్తాయండి? సమయానికి బాగా వర్షాలు కురుస్తాయి. ఎప్పుడంటే యజ్ఞం చేస్తే. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. యజ్ఞ కర్మ సముద్భవ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యజ్ఞం అంటే మనం ఈ యుగానికి యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం. అందరూ నామ సంకీర్తన యజ్ఞం చేస్తే భగవంతుడికి అప్పుడు ఇది సంభవం. మరి ఈ యజ్ఞం అనేది ఎక్కడి నుంచి ఉద్భవించింది, మరి ఎలా మనకు తెలుస్తుంది? ఎక్కడి నుంచి మనం యజ్ఞాన్ని చేస్తాం, ఎలా చేయగలము? యజ్ఞ కర్మ సముద్భవ అంటే ఎలా చేయాలండి? మనం యజ్ఞంని ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? అది వేదాల నుంచి ఉద్భవిస్తుంది. కానీ దానికన్నా ముందు ఏంటంటే మనం కర్మల ద్వారా అవి భగవంతుడికి అర్పించి ఆ విధంగా మనం చేసే కర్మలు, పనులు నేను చర్చించుకున్నాం కదా, మనం ఏ పనులు చేస్తామో దానికి వచ్చే ఫలితాలను భగవంతుడికి అర్పించుకోవచ్చు. లేకపోతే మంచి కర్మలు ఏవైతే మన వేదాల్లో చెప్పారో, ఆ కర్మలు ఎక్కడ ఉన్నాయంటే వేదాల్లో. కరెక్ట్, కొంతమంది ఆల్రెడీ ఇచ్చేసారు వేదాలని. సో ఈ కర్మలు మనం ఎలాంటి కర్మలు చేయాలి అనే విషయాన్ని, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అవేంటి అనేది మనకు వేదాల్లో, శాస్త్రాల్లో ఇచ్చారు. మరి ఈ శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఈ వేదాల శాస్త్రాలు మనకు ఎవరిచ్చారండి? వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కృష్ణ భగవంతుడి నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇదనమాట మనం నిన్న చర్చించుకున్న విషయం. సో నిన్న అంటే ఎవరైనా భౌతిక ఆకాంక్షలతో ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉన్నతి పొందొచ్చు, ప్రగతి సాధించవచ్చు అనే విషయాన్ని చర్చించుకున్నాం. వీళ్ళని ఇంద్రియారామ అంటారు. అంటే ఇంద్రియాల్ని సంతుష్టిపరచాలనుకునేవారు. సో దీని గురించి నిన్న చర్చించుకున్నాం. ఒకవేళ కృష్ణుడు అన్నాడు అర్జున్కి, అంటే ఇది మన ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేసిన తాత్పర్యము. ఒకవేళ అర్జున నువ్వు అనుకున్నావు అనుకో, నాకు అలాంటి ఇంద్రియాలని భోగించే ఆసక్తి నాకు లేదు, నేను ఇంద్రియాలు భోగించే అలాంటి ప్రయత్నం నాకు చేయాల్సిన అవసరం లేదు, కనుక నేను ఈ కర్మలు చేయవలసిన అవసరం ఏమి, నేను ఇప్పటికే ఈ యొక్క వైరాగ్యాన్ని, అంటే ఈ భౌతిక ఆసక్తులు నాకేం లేవు అని చెప్తున్నాడు అనుకున్నావు అనుకో అర్జున. అయినా కానీ నువ్వు నువ్వు ఆల్రెడీ ఆత్మారామ, ఇంద్రియారామ అయిపోయింది, ఇప్పుడు ఆత్మారామ. ఒకవేళ నువ్వు ఆత్మారామ అయినా అర్జున, నువ్వు ఈ
నిష్కామ కర్మయోగాన్ని పాటించాలి. ఎందుకు అంటే ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి. సో ఇదే మన ఈరోజు చర్చ విషయం. ఎలా మనము ఒక మంచి ఉదాహరణగా నిలవాలి ఒక సొసైటీ, సమాజంలో మన ఒక కర్తవ్యాల ద్వారా ఒక మంచి ఉదాహరణగా మనం ఎలా నిలవాలి అనేదే విషయం యొక్క చర్చ. అప్పుడప్పుడు మన భక్తులు అనుకుంటారనమాట, అంటే మనం భక్తి చేస్తున్నాం కదా, ఇంకా మనము వేరే విషయాలు సమాజంలో ఎలా ఉన్నా నడుస్తుంది భౌతిక సమాజంలో అని అనుకుంటారు. కానీ అలా కాదండి. మీరు భక్తి చేస్తున్నప్పుడు భౌతిక సమాజంలో కూడా మీరు మంచి ఉదాహరణగా ప్రస్తుతం చేయాలన్నమాట. అది కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెబుతున్నాడు అనమాట. అది మనం చూస్తున్నాము. సో ఈరోజు శ్లోకం మనం స్టార్ట్ చేసేది 17వ నంబర్ శ్లోకం నుంచి. నిన్న 16వ శ్లోకం వరకు చూసాము. ఈరోజు 17వ శ్లోకం నుంచి మనం చూస్తాము. ఓకే, సో ఫస్ట్ 17వ నంబర్ శ్లోకం పారాయణం చేద్దామంట. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ధన్యవాదాలు. ఒక మాతాజీ ఇక్కడ మనకి శ్లోకాలు పెడుతుంది. రసరాజ్ ప్రభు, అంటే మన రవి కుమార్ అని ప్రభుజీ ముందు ఆ పేరుతో ఎవరైతే ఇక్కడ శ్లోకాలను పెట్టేవారు, ఆయన ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, ఆయన లీవ్ అయిపోయింది. ఆఫీస్ స్టార్ట్ అయ్యే వరకు సరిగ్గా ఆయన సేవలో క్లాసులో లేరు. సో ఇంకో మాతాజీ చేస్తున్నారు సేవ. చాలా ధన్యవాదాలండి. సో ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు ఆత్మసంతుష్టి, ఆత్మరతి అంటే నువ్వు ఇప్పటికీ నువ్వు ఆత్మ యొక్క కార్యాలు, ఆత్మ సంతుష్టిగా ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడైతే మనము ఆత్మ యొక్క సంతుష్టిని ఎలా ప్రాప్తిస్తుందంటే, ఎప్పుడు మనం భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క కార్యాలు, సంబంధించిన కార్యాలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన ఆత్మ అనేది సంతుష్టంగా ఉంటుందన్నమాట. అంటే ఒకవేళ నువ్వు ఇలా నీ ఆత్మ సంతుష్టంగా ఉంది, నీకు ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది, నీకు ఎలాంటి ఆసక్తులు, భౌతిక ఆసక్తులు లేకున్నా కానీ నువ్వు ఈ యొక్క కార్యాన్ని, మీ యొక్క కర్తవ్యాన్ని తప్పకుండా చేయాలి. అంటే నీకు అలాంటి కార్యం చేసే అవసరం లేదు, నీకు అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నావు, అవును నీకు అవసరం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నీకు ఏ ఆశ లేదు చేయాలని, ఇలాంటి దీని ద్వారా ఏదో భౌతికంగా సాధించాలని ఆశ లేకున్నా కానీ నువ్వు ఈ కార్యం చేయాలి. నైవ తస్య కృతేనార్తో నా కృతేనేహ కశ్చన నచాస్యా సర్వభూతేషు కశ్చిదర్థా వ్యపాశ్రయః. సో ఇదే అంటున్నారండి. ఇలా ఈ వ్యక్తికి ఎవరైతే ఆత్మ సంతుష్టంగా ఉన్నారో, అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క భౌతిక విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు, భగవంతుడి సేవలో కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు, భక్తి మార్గంలో ఉన్నా అయినా కానీ మీరు ఒక సమాజంలో మీ యొక్క ఏదైతే మీ కర్తవ్యాలు వర్ణాశ్రమ పరంగా మీరు ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఉద్దేశించి చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు క్షత్రియుడు కనుక, నువ్వు క్షత్రియ ధర్మానుసారంగా నువ్వు ఒక గృహస్థుడివి మరియు క్షత్రుడివి, నీ వర్ణాశ్రమం ఇది. సో దీని ప్రకారంగా నువ్వు ఒక మంచి ఉదాహరణని ప్రస్తుతం చేయాలి. నీకు ఈ యొక్క బాధ్యత, నీకు బాధుడివి కాదు, ఇవన్నీ చేయాలి, చేస్తేనే నువ్వు భగవద్ధామానికి వెళ్తాను కాదు, కానీ ఇది ఒక మంచి ఉదాహరణ కోసం. ఎందుకంటే అది మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానంట. ఎందుకు అలా మనం ఉదాహరణ ప్రస్తుతం చేయాలి, దానికి గల కారణం ఏంటి? తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరం ఆప్నోతి పురుషః. తో ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ఇలా నువ్వు ఏమాత్రం ఆసక్తి లేకుండా నిష్కామన భావనతో, నిష్కామన భావనతో ఒకవేళ నువ్వు ఈ విధంగా భక్తి అంటే సేవా కర్మ చేసుకుంటే భగవంతుడిని చేరుకోవచ్చు. ఇది నీ యొక్క కర్తవ్యం అనే ఉద్దేశంతో నువ్వు పనిచేయాలి. ఇది నా కర్తవ్యం, ఎందుకంటే ఇది భగవంతుడు మనకిచ్చిన కొన్ని గుణాలు ఉన్నాయి, దాని సామర్థ్యం ఉంది, అలా మనం ఒక వర్ణంలో ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి దాని ప్రకారం నువ్వు సేవలు చేయాలి, అంటే కర్మలు చేయాలి అని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాడనమాట ఎందుకు ఇలా అనేది. మేము చెప్పుకున్నాం కదా ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి. సో ఉదాహరణగా ప్రస్తుతం చేయడానికి అది నెక్స్ట్ శ్లోకం నుంచి యాక్చువల్లీ చెప్తారనమాట. కర్మణైవాహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రాహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. నువ్వు అనుకోవచ్చు, నువ్వు అడగచ్చు,
ఇది ఇలా ఎవరైనా చేశారా? ఎవరైనా ఇలా ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి నాకేమైనా ఉదాహరణలు చెప్పగలవా అని అర్జునుడు అడగొచ్చు కనుక కృష్ణుడు ఇక్కడ మనకి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు అనమాట. ఫస్ట్ జనకుడి గురించి. జనకుడు ఆయన సీతమ్మ వల్ల తండ్రి, ఆయన మహారాజు, జనక మహారాజు. ఆయన శుద్ధుడు, ఆయనకి ఏమాత్రం భౌతికాసక్తులు లేకుండా కానీ ఆయన మాత్రం ఈ నిష్కామన భావనతో ఆయన రాజ్యాన్ని పరిపాలించేవాడు, అందరి ప్రజలకు శిక్షణ ఇచ్చేవాడు. ఇంకా ఈ విధంగా ఆయన ఒక కర్తవ్యాన్ని నెరవేర్చాడు అనమాట. ఆయన ఎందుకు అంటే ఇలా ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేశాడు వాళ్ళ ప్రజలందరి కోసం. నిన్న చెప్పుకున్నాం కదా, యథా రాజా తథా ప్రజ. ఎలా రాజు వ్యవహరిస్తాడో అలాగే ప్రజలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే జనకుడిది ఇంకా మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూస్తాం ఈరోజు, విశ్వామిత్రుడు కూడా తర్వాత వస్తుంది, అప్పుడు చూద్దామంట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల ఒక ఉదాహరణ మీకు రామాయణం నుంచి చెబుతాను. ఇప్పుడు జనకుడి సంభాషణ వచ్చింది కనుక అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే దశరథ మహారాజు ఒక్కరికన్నా ఎక్కువ వివాహాలు చేసుకున్నాడో వాళ్ళ యొక్క చాలామంది వాళ్ళ ప్రజలో కూడా వాళ్ళు కూడా ఒకరికన్నా ఎక్కువని వివాహం చేసుకున్నారు స్త్రీలని. ఎప్పుడైతే దశరథ మహారాజు ఇలా నిర్ణయించుకున్నాడు, ఇప్పుడు రాముడు యోగ్య వ్యక్తి అయ్యాడు, ఇప్పుడు మనం రాముడిని రాజుగా చేయొచ్చు అని, పట్టాభిషేకం చేయొచ్చు, రాజ్యాభిషేకం చేయొచ్చు అని అనుకొని దాన్ని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ దాన్ని ఎప్పుడైతే ఘోషించారో వాళ్ళ యొక్క ప్రజలకి, వాళ్ళ యొక్క దేశంలో అయోధ్యలో, అప్పుడు అందరూ ప్రజలు ఎంతో ఆనందపడిపోయారు. అప్పుడు మంత్రులు అందరూ చెప్పారనమాట దశరథ మహారాజ్కి, ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు, మీరు ఘోషించారు కదా ఇలా రేపు మనం రాముడిని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నామని. అప్పుడు దశరథ మహారాజు కూడా ఎంతో సంతోషపడ్డాడు. దాని తర్వాత దశరథ మహారాజు ఆలోచించారు, అదేంటి రాముడిని నేను రాజుగా రేపు పట్టాభిషేకం చేస్తానంటే ఇంత ఆనందం ఎందుకు? అంటే నా యొక్క రాజ్య పాలనతో నా యొక్క ప్రజలు సంతుష్టంగా లేరా అని ఒక సందేహం కలిగిందంట. అప్పుడు దానికి మన ఆచార్య చెప్తారు, అసలు ఏమైందంటే చాలామంది ఎంతో సంతోషపడ్డారంట, ముఖ్యంగా స్త్రీలు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ దశరథుడు ఒక వివాహం కన్నా ఎక్కువ చేసుకున్న దానికి గల కారణాలు ఉన్నాయి. సో చేసుకున్నందుకు అప్పుడు ప్రజలు కూడా అలా ఒకరికన్నా వాళ్ళే రాజుని ఎలా రాజు అలాగే వాళ్ళు కూడా ప్రజలు కూడా ఒకరికన్నా ఎక్కువ వివాహాలు చేసుకున్నారు అనమాట. దానివల్ల ఏమేంటంటే స్త్రీలకి ఒక సవితిలో ఒక పోరు దాంతో భరించాల్సి వచ్చిందనమాట. అదనమాట. కనుక ఎప్పుడైతే ఈ ఘోషణ జరిగిందో అప్పుడు ఎవరైతే యువతులకి ఇంకా వివాహం కాలేదో వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు అనమాట. ఇప్పుడు ఎందుకంటే రాముడు ఏకపతి వ్రతుడు, ఆయన ఒక ఏకపతి వ్రతాన్ని తీసుకున్నాడు. అంటే ఒక్కరినే వివాహం చేసుకుంటానని ఆయన వ్రతాన్ని తీసుకున్నాడు. కనుక ఆయన ఎప్పుడైనా సరే ఇంకో పెళ్లి చేసుకోడు. కాబట్టి మన ప్రజలు కూడా ఇక్కడ పురుషులు కూడా మాకు వివాహం అయిన తర్వాత ఒకవేళ రాముడు రాజు అయితే అప్పుడు మనకు సౌతుల పోరు ఉండదు, అలా ఒక ఉదాహరణ చెప్తారు. అలా ఎంతోమంది ఎన్నో విధాలుగా వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేశారు. దానికి ఒక కారణాలు కూడా మనకు అక్కడ రామాయణంలో వస్తాయి. సో మీకు ఇంకొక శుభవార్త, నేను చెప్పాను కదా మీకు పొద్దున్న క్లాస్లో స్టార్టింగ్లోనే ముందుగా మీరు అన్నారు కదా ఇంకా తెలుగు ప్రచారకులు ఎవరు లేరు ఇంకా రావాలి అని. సో నేను ఇంకొక మా యొక్క మిత్రుడు సింహగౌర్ ప్రభుతో మాట్లాడాను. అప్పుడు ఆయన కూడా సరే నేను స్టార్ట్ చేస్తాను అన్నాడు. సో రేపు అక్షయ తృతీయ, రేపు మంచి రోజు, శుభమైన దినం. రేపు ఆయన రామాయణాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. రేపు ఈవినింగ్ ఐ థింక్ 6 నుంచి 7:15 అనుకుంటా. సో దానికి గల 6 నుంచి 7 వరకు. సో దానికి గల వివరాలు మేము వాట్సాప్ గ్రూప్లో మీకు పెట్టేస్తాము. సో మీకు వీలైతే ఒక ప్రవచనాలు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో నన్ను ప్రోత్సహించిన విధంగానే ఆయనను కూడా ప్రోత్సహించవచ్చు. సో ఆయన కూడా నాతో పాటే చదువుకొని ఎంటెక్లో ఖరగ్పూర్లో, అప్పటి నుంచి మాకు తెలుసు, ఇద్దరు మిత్రులు ఒకేసారి బ్రహ్మచారి ఆశ్రమంలో కూడా జాయిన్ అయ్యాము. భక్తి శాస్త్రి, భక్తి వైభవ్, ఇంకా లీడ్స్, ఇంకా ఎన్నో కోర్సులు, ఇలా ట్రైనింగ్ అంతా ఒకేసారి మేము తీసుకున్నాము. సో మీరు కూడా రేపు ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన రేపు మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాడు తెలుగులో క్లాసు. సో ఆయన నాకన్నా బాగా తెలుగు మాట్లాడగలడు, మంచిగా ప్రవచనాలు ఇవ్వగలడు. సో మీ అందరికీ ఆయన ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, సో దానికి గల వివరాలు మేము వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తామన్నమాట.
మన వాట్సాప్ గ్రూప్లో. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దామంట. సో ఇక్కడ కృష్ణుడు అర్జునుడు కూడా అదే విధంగా మనం చర్చించుకుంటున్నాం ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు అర్జునుడు అదే విధంగా ఒక ఉదాహరణ ప్రస్తుతించాడు ఎంత అవసరం అనేది. ఎందుకంటే ఆ విషయాన్ని ఇంకా కృష్ణుడు 21వ శ్లోకంలో చర్చిస్తాడు. యద్యదాచరతి శ్రేష్టస్ తత్తదేవతరోచనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఒకవేళ మీకు కావాలంటే నోట్ చేసుకోండి కంఠస్థం చేయడం కోసం. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఎందుకు ఉదాహరణ ఇంపార్టెంట్, ప్రస్తుతం చేయడం ఎందుకు ఇంపార్టెంట్. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, ఎవరైతే శ్రేష్ఠ వ్యక్తులు ఉంటారో సొసైటీలో, సమాజంలో, శ్రేష్ఠ వ్యక్తులు అంటే ఎవరు అని ఇక్కడ శ్రేష్ఠ వ్యక్తులు అంటే ఎవరు అని ఇక్కడ ఉదాహరణ మనకి ప్రభుపాదులు చెప్తున్నారు. ఎవరైతే లీడర్స్, శ్రేష్ఠ వ్యక్తులు ఎలాగంటే మనకి ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో అలా ఇంట్లో, అలాగే బయట సమాజంలో ఎవరైతే శిక్షణ ఇస్తారో అంటే టీచర్లు, ఉపాధ్యాయులు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ, అలాగే నాయకులు, నేతలు, సెలబ్రిటీ అంటారు కదా, వీళ్ళందరూ ఏంటంటే ఒక రకంగా వీళ్ళు ఒక సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు, అంతే కదండి. మీరు చూస్తారు కదా ఇప్పుడు చాలామంది లీడర్లు అంటే వీళ్ళు అయిపోయారండి, సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు. వీళ్ళు ఎలా చేస్తే సామాన్య ప్రజలు వాళ్ళని అనుసరిస్తారు, అవునా. ఆ సినిమా హీరో ఎలా ప్యాంట్ తొడిగితే అలాగే ప్యాంట్ వేసుకుంటారు, ఎలా హెయిర్ స్టైల్ పెట్టుకుంటే అలా హెయిర్ స్టైల్ పెట్టుకుంటారు ఇప్పుడు ఉన్న యువత కానీ జనాలు కానీ. సో మనము చూస్తున్నాం అనమాట, ఎవరైతే సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నారో, శ్రేష్ఠులో, లేకపోతే ప్రజలు వాళ్ళని అలా ఊహించుకుంటారు, వీళ్ళు మా నాయకులు, నేతలు అని ఊహించుకుంటారో, ఆదర్శంగా తీసుకుంటారో, ఆ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తే దాని యొక్క ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు ముందుగానే తెలుపుతాడు అర్జునుడికి. అందుకనే నువ్వు ఒక రాజువి, నువ్వు ఒక క్షత్రియుడివి కనుక నువ్వు మంచి ఉదాహరణ ప్రస్తుతం చేస్తే అది ప్రజలు దాన్ని అనుసరించి వాళ్ళు కూడా ఒక మంచి ప్రజలుగా, ఒక మంచి మనిషిగా మారి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకొని భగవద్ధామానికి వెళ్ళగలరు. దానికి నీ యొక్క భాగస్వామ్యం నువ్వు నిర్వహించాలి. అదేంటంటే ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాడు. సో మనము ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకొక విషయం చెప్తారు, ఎప్పుడైతే మీరు ఇలా ఆచరణ మనది పర్ఫెక్ట్, ముందు ఆచరణ అనేది బాగా ఉండాలన్నమాట. ఆచరణ మంచిగా ఉంటే అప్పుడు మనం ప్రచారం చేయవచ్చు. మన ఆచరణ సరిగ్గా లేదనుకోండి, మనం ప్రచారం చేసే హక్కు మనకు ఉండదు. అది చెప్తున్నారు ఇక్కడ. అలాగైతే ఎవరైతే నేత, లీడర్, ఏదైనా టీచర్ ఉన్నారనుకోండి, ఆయన ఒకరికి చెప్పారనుకోండి మీరు సిగరెట్ తాగొద్దు అని, ఆయనకి ఎప్పుడు ఒకరికి చెప్పే హక్కు ఉంటుందంటే ఎప్పుడు ఆయన తాగడు. ఒకవేళ ఆయనే సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఆయన పిల్లలకి కానీ ఆయన యొక్క శిష్యులకు కానీ ఆయన చెప్పలేడు, చెప్పే అధికారం మనకి లేదు. మీరు సిగరెట్ తాగకూడదు, అది మంచిది కాదు అని. మీరు సిగరెట్ ముందు మానేయాలన్నమాట. అంటే టీచరు కానీ ఆయన ఉపాధ్యాయుడు కానీ ఎవరైనా కానీ. సో ఈ విధంగా మనము ఈ విషయాలు అర్థం చేసుకుంటాం ఎంత ముఖ్యం అనేది. సో మన లీడర్లు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ యొక్క శిక్షణలు తీసుకుంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని నడుపుకుంటే దానివల్ల ఎంతో సామాన్య ప్రజలకు వాళ్ళు మేలు చేయగలరు. ఇప్పుడు మనము 22వ శ్లోకానికి వెళ్దామంట. ఏవచ కర్మణి. సో ఇక్కడ ఏం చెప్తుంది కృష్ణుడు అర్జున్ చెప్తున్నాడు, పార్థ నాకు ఏ కర్మలు చేయాల్సిన అవసరం లేదు పార్థ, నాకే అవసరమూ లేదు, నాకేం సాధించాలి, నాకు మూల్లోకాలో నాకు సాధించాల్సిన అవసరం ఏది లేదు, దేని మీద ఆసక్తి లేదు. ఆయన కానీ నాకు యొక్క ఒక మంచి ఉదాహరణ మనకి రాజు. సో కృష్ణ అంటాడు, నేను కూడా నీలాగే ప్రాబ్లం కొద్దిగా ఈరోజు ఇంటర్నెట్ ఇస్తున్నట్టుంది, ఇప్పుడు కరెంట్ కూడా పోయింది, దాని తోడుగా చూద్దామంట. కొంచెం ఇక్కడ వర్షం వచ్చే విధంగా వాతావరణం మారింది, దీనివల్ల ఇలా జరిగింది. మనము ఐ థింక్ ఇప్పుడు కొద్దిగా కనిపిస్తుంది మనకి. నేను టార్చ్ లైట్ ఒకటి ఆన్ చేస్తాను. देखो ना, 2 मिनट 3 मिनट देखो, చాలా ఎక్కువ లైట్ అవుతుంది.
ఓకే. సో, మనము చర్చించుకున్నాం కదా! నాకే కనిపించట్లేదు బుక్కు. వీడియో నాట్ క్లియర్. నో ఆడియో అండ్ నో వీడియో ప్రభుజీ. ఓకే. ప్రభు వీడియో నాట్ కమింగ్ ప్రాపర్‌లీ. ఓకే. ఓకే. విశాఖపట్నంలో కూడా పెద్ద వర్షం. ఇక్కడ కూడా వర్షం స్టార్ట్ అయిందండి. అందుకే కరెంట్ కూడా పోయింది. అందుకనే ఇంటర్నెట్‌లో కూడా కొంచెం ట్రాన్స్‌మిషన్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. ఆడియో క్లియర్. మీరేమంటారండి? కంటిన్యూ చేద్దామా? మరి ఇక్కడ ఆపేద్దామా? మీరు ఒకవేళ వెయిట్ చేద్దామా? మీరు ఎలాగంటే మనం అలాగ ముందుకెళ్దాము. ఎందుకంటే నాకు అర్థం కాదు. మీకు ఎంత క్లియర్‌గా మీకు కనిపిస్తుందో, వినిపిస్తుందో అనేది. క్లియర్ లేదు చెప్పి కరెంట్ రాదు. మనకి ఆడియో సో మచ్ వెళ్దాము ముందుకి. ఉదాహరణండి ప్రస్తుత కృష్ణుడు ఏమంటున్నాడు? గృహస్థుడు రాజు ఎలాంటి కర్తవ్యాలు ఆ విధంగా చూద్దాము అని ఆ నారదుడు కూడా ఒకసారి వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దామంట. కృష్ణకి ఈ శ్లోకం నెరవేర్చే